హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాంగ్స్ వీడియోస్ పెట్టడం మాత్రం లేట్ అవుతుందండి, ఇంట్లో వర్క్స్ ఎక్కువ ఉండడం వలన. మేమైతే దుర్గమ్మని చేసుకోవడం జరిగిందండి. చుట్టాల ఇళ్ళకి వెళ్ళాము, అక్కడ బాగా జరిగింది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ దుబ్బులు ఆయన తీసుకొచ్చి అలాగే దుర్గమ్మకి అయితే 5 సంవత్సరాలకు ఒకసారి అలాగా పట్నం వేసి పెద్దగా చేస్తారన్నమాట. చుట్టాలని వాళ్ళందరినీ పిలిచి దాని గురించి అయితే వివరంగా చెప్తానన్నమాట. ఇంట్లో 2 రకాల దుర్గమ్మలు ఉంటాయండి. గ్రామదేవత దుర్గమ్మ ఉంటుంది, ఇంట్లో దుర్గమ్మ ఉంటుంది అన్నమాట. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటారు ఖచ్చితంగా. అలాగా దుబ్బులైన పిలిచి అలాగా పట్నం వేసి చేస్తారన్నమాట. ఇప్పుడైతే మనం పట్నం వేసే విధానం చూస్తున్నాం కదా. అలాగా పసుపు జల్లి పలకతోటి పట్నం కొట్టి ఇంకా దానికైతే మెరుగులు అయితే దిద్దుతున్నాడు అన్నమాట. పట్నం కోసం ఏదైనా పసుపు, తెల్లబిండి, తంగేడాకు, అడవి తంగేడా అని ఉంటుందండి, తంగేడాకు. మళ్ళీ మనం వడ్లు ఉంటాయి కదండి, వడ్లు ఉనుకతోటి అదొక పిండి, అలాగా కుంకుమ, అలా కలర్లు తీసుకొచ్చి అలాగన్నమాట. అంటకంటే ముందు మనమైతే దుర్గమ్మని అలాగా పూజించుకొని అలంకరించుకొని పసుపు కుంకుమాలు పెట్టుకొని అలాగ మామిడాకు తోరణం పెట్టి ఉంచాలన్నమాట. ఆయన వచ్చేసరికి మనం అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి. అయిన తర్వాత వచ్చి చేస్తాడన్నమాట. చాలా వరకు ఉంటుంది. అలాగ పట్నం వేసి అలాగ నల్లగా వేస్తున్నాడు చూసారా, అది తోడు చేసిన అది వడ్ల పొట్టుతోటి అలాగ వేంపి అలా చేస్తారన్నమాట. అవన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి. అలాగే దుర్గమ్మను వేయడానికి కావాల్సిన సామాన్ అంతా తెచ్చుకోవాలన్నమాట. మనమైతే మంచిగా అలాగ అలంకరించిన తర్వాత పట్నం వేసి మెరుగులు అయితే దిద్దుతున్నాడు. అమ్మవారికి సంబంధించినవన్నీ చెప్తాడన్నమాట. కథ రూపంగా కూడా చెప్తాడు. చాలా సమయం పడుతుంది. అప్పుడు అదైతే పచ్చ అన్నమాట, తంగేడాకు. అలాగా కళ్ళాలు నింపడానికి ఇంట్లో వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అలాగా దానికి కావాల్సినవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటూ కుంకుమ అలాగా కలర్ అది గుగ్గిలములాగా అలా ఉంటుందన్నమాట. అదొక కలర్, కుంకుమ ఒక కలర్, అలా ఒక్కొక్కటిగా అంతా వేస్తున్నాడు. మొత్తానికి అయితే పట్నం కొట్టడం అయితే దగ్గర పడుతుంది. ఫైనల్లీ పట్నం వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి సంబంధించి అన్నీ ఒక్కొక్కటిగా పెడతాడు. అమ్మవారిని అలంకరించి ఎలా పెడతాడో చూద్దాము. దాని తర్వాత మనము ఎలా వేసాము, ఏం చేయాలి, ఎలాంటి ప్రసాదాలు చేయాలి అనేటివి చెప్తున్నాడు అన్నమాట. అవి చెప్పిన ప్రకారంగా మనం చెయ్యాలి. అమ్మవారికి అలాగ మెరుపులు దిద్దుతున్నాడు అన్నమాట. అది ఇప్పుడు చెక్క మెరుస్తుంది. పట్నం వేసిన తర్వాత అలాగ మెరుపులు దిద్దేసి మన అమ్మవారికి సంబంధించి ఆడ అన్నీ పెట్టాలన్నమాట. అవి అమ్మవారికి చిన్న చాట, గంప, పప్పు పలారం పెడతారు. కోల, అద్దము అమ్మవారికి సంబంధించి అన్ని అందులో ఉంటాయి. కుంకుమ భరిణి లాంటి కుంకుమ భరిణిలో అమ్మవారు ఉంటారన్నమాట. ఇంకా గాజులు అలాగన్నమాట. అలాగ నిమ్మకాయలు పెడుతున్నాడు. అలాగా పెట్టేసి అయితే ఇంకా అమ్మవారికి స్టార్ట్ చేస్తాడన్నమాట. అమ్మవారు ఎలా జన్మించింది అని చెప్పడానికి కథ అయితే స్టార్ట్ చేస్తాడు. అది ఇంకొక వీడియోలో చూద్దాము. అలాగ అమ్మవారికి 11 నిమ్మకాయలు కానీ 9 నిమ్మకాయలు అని పెడతారు. చాటల పప్పు, పలారం, బెల్లం అలాగా పెడతారు అమ్మవారికి. అలా పెట్టిన తర్వాత ఒక కోడిగుడ్డ కూడా పెట్టిండు. అలా పూజ సామాగ్రి ఎలా ఉంటుందని చూపెడుతున్నాడు అన్నమాట. ఒక్కొక్కటిగా చూపెట్టుకుంటూ అమ్మవారికి అలా పెడుతున్నాడు. అద్దం లాంటి అలాగా ఒక్కొక్క కాటుక కూడా పెడుతున్నాడు. కుంకుమ భరిణి అన్నమాట అమ్మవారికి సంబంధించి. ఇంకా అమ్మవారి కళ్యాణం కాబట్టి ముత్యాలు పవడాలు కూడా ఉంటాయి, అవి కూడా చూపెడతాడు. ఇంకా అరటాకు ఇలా అవన్నీ తీసుకొచ్చి ఇలా అవన్నీ అక్కడ పెడుతున్నాడు అన్నమాట. ప్రసాదాలు కుడుక, పూక, పసుపు గౌరమ్మ అలాగా పెట్టి ఆడబెడుతున్నాడు అన్నమాట. అలా పెట్టేసి ఇప్పుడైతే అమ్మవారిని కూర్చోపెట్టడానికి అయితే ఇంకేమేమి కావాలనేటివి అయితే చెప్తున్నాడు. కాటుక డబ్బి అవేనన్నమాట. అమ్మవారి కళ్యాణానికి బాసింగం, పుత్యాల పౌడాలు, అలాగా చందనం అన్నమాట. అలాగా ఒక్కొక్కటిగా పెడుతున్నాడు. ఇంకా అమ్మవారికి అయితే అలంకరించడానికి అయితే చూస్తున్నాడు. అదే ఉంది కదా, కంకణాలు కడుతున్నాడు. కొబ్బరికాయ ఇట్లా బొట్టు పెట్టి అలాగ అలంకరించి పెడుతున్నాడు అన్నమాట. ఇంకా ఒక్కొక్కటిగా అలాగా
పెట్టేస్తున్నాడు. అమ్మవారికి పసుపు కుంకుమ వేస్తున్నాడు. అలాగ వేసి అవైతే అమ్మవారి కళ్యాణానికి ఆడ పెట్టాడు. ఇంకేమేమి కావాలో చెప్తున్నాడు అన్నమాట. అందరికీ బొట్టు పెట్టేసి ఇంకా అమ్మవారిని అయితే అలంకరించడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా అమ్మవారికి అలంకరించడానికి ఇంకేమన్నా ఒక్కొక్కటిగా ఇవ్వమని చెప్తున్నాడు. అలాగ బియ్యము నీళ్ళు అవి గంగా నీళ్ళు అన్నమాట. అలాగ అమ్మవారికి సంబంధించి అందులో అవన్నీ వేసి కుంకుమ భరణి, అద్దము, అందులో వెండి అమ్మవారు ఉంటారు, కనకదుర్గమ్మ, దుర్గామాత ఉంటుంది అన్నమాట. అవి అమ్మవారికి సంబంధించినవి అన్నీ అద్దము, ఆమెకు సంబంధించినవి అన్నీ అలా ఉంటాయి. అలా అక్కడ వేసి ఒక్కొక్కటిగా పెడతాడన్నమాట. ఇంకా వాటికి చందనం రాసి పెడతాడు. అది కుంకుమ భరణి ఒక్కొక్కటిగా చూపెడుతున్నాడు. అలా ఒక్కొక్కటిగా కడిగేసి మంచిగా అందులో పెడుతున్నాడు అన్నమాట. ఇంకా అమ్మవారిని అయితే అలాగా కడిగేసి చందనం అయితే పెడుతున్నాడు. చందనం అదే కుండలో ఉంటుందన్నమాట అమ్మవారు. ఇంకా వెండి అమ్మవారు అందులోనే బియ్యం పోసి అందులో పెడతాడన్నమాట. ఫస్ట్ అయితే అమ్మవారికి ఎలాగా పెట్టాలి అనేది పెడుతున్నాడు అన్నమాట. ఆమెకి త్రిశూలం కదా, అలాగా పెట్టేస్తున్నాడు అన్నమాట. అమ్మవారిని అయితే అలంకరించడం జరిగింది. ఫైనల్లీ పసుపు గౌరమ్మని చేయడం జరిగింది. అందులో పెడుతున్నాడు అన్నమాట. నిమ్మకాయ అది వెండి అమ్మవారు చందనం రాశారు. అమ్మవారికి కుంకుమ భరణి అదేంటిదో తెలియదు, ఒక కుంకుమ భరణి మాత్రమే చెప్తుంది. లక్కాకుల కోల అదేంటి ఏంటియో ఉంటాయి, ముత్యం పావడం, ఇంకా వెండి అమ్మవారు నిమ్మకాయ పక్కన ఉన్నాయి, పసుపు గౌరమ్మ. అలాగా ఒక్కొక్కటిగా అందులో పెట్టేసి ఇంకా మొత్తానికి అయితే అయిపోవచ్చిందన్నమాట. ఇంకా అమ్మవారికి అరటాకులో మోతకాకులలో చేసిన ప్రసాదాలు అయితే పెడతారు. ఇంతసేపు ప్రసాదాలు చేసుకుంటూ ఆయన చేసేటి ఆయనకు అందించుకుంటూ పచ్చన్నం, తోటకూర ఇవన్నీ కూడా వండుతారన్నమాట. చాలామంది క్రేజీ జోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మీ ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. పచ్చన్నం, తోటకూర, బెల్లన్నము, పజ్జొన్న రొట్టెలు అలాగే ఒక్కొక్కటిగా ప్రసాదాలు చేసి పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్.